ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియో మీరు కూడా చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు జైలర్ మూవీ నుంచి హుకుం సాంగ్ ఉంది కదా. సో మనం ఆ సాంగ్ మనకు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. అలాగే సాంగ్లోని లిరిక్స్ కూడా మనకు ఈ విధంగా వీడియోస్లో వస్తాయన్నమాట. అండ్ ఈ వీడియోలో చూపించినట్టుగా మనకు ప్రభాస్ అన్న ఫోటో ఉంది కదా, ఆ ఫోటో ప్లేస్లో మీ ఫోటోని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియో మీరు చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఏమాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చిన్న వీడియో చిటికలో అయిపోద్ది. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ప్లేస్టోర్ నుంచి మీరు సెక్యూర్ VPN అనే ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా వేరే VPN యాప్ ఉంటే సరిపోతుంది. ఈ VPN యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే ఈ VPN యాప్ని ఓపెన్ చేసుకొని అండ్ దీన్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను దీన్ని కనెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఓకే, ఈ విధంగా దీన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ విధంగా కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాప్కట్ యాప్ అనేది మీ ఫోన్లో ఉండాలి. ఒకవేళ ఉంటే మంచిది, లేకపోతే మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసు అనుకుంటాను. మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా. అండ్ ఇప్పుడు ఈ విధంగా క్యాప్కట్ యాప్ని మీ మొబైల్లో ఉంచుకోవాలి. అలాగే VPNని కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ సింపుల్గా ఇక్కడ క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేసుకోవాలి. జస్ట్ క్యాప్కట్ టెంప్లెట్ అని ఫస్ట్ వెబ్సైట్ వచ్చేస్తుంది మనకు capcuttemplates.com అని. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సెర్చ్ బార్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు సెర్చ్ బార్లో ఇక్కడ హుకుం, ఓకే, హుకుం సాంగ్ క్యాప్కట్ టెంప్లెట్, ఓకే, క్యాప్కట్ టెంప్లెట్ అని ఇక్కడ సెర్చ్ చేయండి మీరు. సో సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఈ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ హుకుం జైలర్ క్యాప్కట్ టెంప్లెట్ అని ఇక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోలింగ్ చేసుకోండి. ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ అని ఆప్షన్ ఉంటుంది రెడ్ కలర్లో. ఇక్కడ క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే ఓకే సో ఇక్కడ ఈ విధంగా ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని పిక్ చేసుకోండి. సో మీకు నచ్చిన మీ ఫోటోని పిక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. సో చూడండి, ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఈ ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ప్రీవ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అయితే మన వీడియో అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. ఓకే, మన వీడియోలో ఆటోమేటిక్గా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ 720 ప్లేస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ 1080p 4K మీకు కావాల్సిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ చేసేయండి. ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి ఈజీగా సేవ్ చేసుకోండి.